గోచార ఇచ్చే శనీశ్వర సంచారం మేరకి ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనీశ్వరుడు యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది 7.5 సంవత్సరం వరకు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా 2 సార్లు కానీ, కొన్ని మంది జాతకుడికి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుష్ ప్రమాణాన్ని బట్టి 3 సార్లు కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. గోచారిచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది. అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాల వరకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా 2వ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో, అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేరే స్థానం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి. ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు. మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు. దీనంతా కూడా 2వ దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు. తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి, శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి, ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి యొక్క నామస్మరణ మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్మరించిన మాత్రం చేతిని సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి, పటాపంచలు అవుతాయి. ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు, ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మ యజ్ఞాది శతశాస్త్రాశ్వమేధ యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి. మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంక్షలంతా కూడా తీరాలి. ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది. ధార్మికమైన జీవితం జీవించాలి. ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి 2వ దశలో ఉంటుంది. కుంభరాశి వాళ్ళకంతా కూడా 3వ దశలో ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఈ గ్రహదోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ, మరి అష్టమి నవమి తిథుల్లో కానీ, ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారనమాట. ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనతో మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మేరకి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతో చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం, గోవిందనామాలు కానీ అష్టోత్తరనామాలు కానీ తులసిమాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తరనామాలు అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయ నమః, నిదానంగా నడిచేవారు అని చెప్పి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు. ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది. న్యాయ నిర్ణేతగా, న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు. రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది, ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా, వీళ్ళు జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు, ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానం బట్టి ఉంటుంది. ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు. తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్ర దృష్టిని కావచ్చు, ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేసుకుంటారు. ఇప్పుడైతే కనుక భగవంతుడు ఆరాధన, శనీశ్వర అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. మీరు చేసుకున్న కర్మ ఫలితాన్నంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజన్మలో చేసుకుని ఉంటాయి, తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. సకల పాప విముక్తి అవుతుంది. సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి. శనీశ్వర
ఈ యొక్క కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం, హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, ప్రధానంగా సుందరాకాండ పారాయణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బాలకాండని, రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏనాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. తిలహోమం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా పురసూక్త విధానంగా, మూలవంతుల సహితంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా మహాకాళి మూలవంతుల సహితంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏనాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధూరాభిషేకాది కార్యక్రమాలు, వడమాల సమర్పించడం, నాగవళి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం, అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి, అరటి పళ్ళతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి, ఆ అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి, ఆ అరటి పళ్ళతోటి హోమానంతా కూడా ఆచరించడం, మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి, ఆ అరటి పళ్ళంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. మన్య సూక్త పారాయణం ఆచరించాలి, తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణ చేయండి. తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమత్ ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం, ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్యం కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవుతుంది. ఏనాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది. ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది. సప్తమ దృష్టి అంతా కూడా కన్యారాశి వాళ్ళకంతా కూడా పడింది. ఈ గ్రహదోష నివారణ అంతా కూడా కలగడానికి మీకంతా కూడా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. ప్రధానంగా శనీశ్వరుడు అనుగ్రహంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము, తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకు కర్మ ఫలితాల నుంచి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు అనుగ్రహం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాశి తెలుసుకుంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక లగ్నము, కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా శనీశ్వరుడికి దోషకారిగా లేరు. కానీ కాకపోతే జన్మజాతకంలో అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు ఏ స్థానంలో అంతా కూడా సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా సప్తమంలో రాహుతో పాటు కానీ, ఇక్కడ అంగారకుడితో పాటు కానీ, లేదు కేతుతో పాటు కలిసి ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం, హనుమత్ దేవాలయంలో ప్రతినిత్యం కూడా వడమాలలు సమర్పించడం, ప్రధానంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం రోజు కానీ, ఈ యొక్క ఆదివారం రోజు కానీ, మరి గురువారం రోజు కానీ, శనివారం రోజైనా కానీ ఈ యొక్క సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా మన్యుక్త పారణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల ప్రతినిత్యం కూడా ఈ యొక్క అరటి పనులను నివేదన చేసి భక్తులకు పంచడం వల్ల హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్ర స్వామికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా నమస్మరణ మాత్రం చేసినే సకల గ్రహదోష పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ కవచాన్ని పారాయణం అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే బాలకాండనంతా కూడా వేద పండితులతోటి పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణకి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమాన్ చాలీస పారాయణం అంతా కూడా భక్తులతో సామూహికంగా ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న శనీశ్వర ప్రభావం అంతా తగ్గి మీకంతా కూడా భగవంతుడు అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి సప్తమాధిపతి శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. జీవితంలో మనశ్శాంతమైన జీవితం కావాలన్నా, అన్యూనమైన దాంపత్యం కావాలన్నా, అష్టైశ్వర ప్రాప్తి కలగాలన్నా, సత్సంతాన యోగం కలగాలన్నా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకంతా కూడా, కర్కాటక లగ్న జాతకులకి శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా చాలా బాగా ఉండాలి. తద్వారా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ఆరాధన ఆచరించండి.
ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాడ దానం అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, నలనములు దానం చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం ఆచరించాలి. చండీ హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తం శనీశ్వరాయ నమః, దత్తాత్రేయాయ నమః.